అక్క మామలు కోయడానికి బుట్టేసుకొని మరీ వస్తుంది రోయ్, దాక్కోండి రోయ్. ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు అక్క? పులుసు పెడతావా, పప్పులు వేస్తావా? దీనమ్మ జీవితం కోసేసింది. నా దగ్గరికి వచ్చాక వదిలేయక్క. నువ్వు వచ్చేసావేంట్రా? ఈడేవడరా ఎంత హైట్ ఉన్నాడు? అక్కకు అందకుండా దాక్కుండా మరి ఎగిరెగిరి మరీ వస్తున్నాడు. కోసేసాడు రోయ్. ఏంటి అక్క పులుసులు వేస్తుంది అనుకుంటే చన్నీటిలో స్నానం చేస్తుంది. ఏంటి స్నానమా? నీకు అలా అర్థమైందా? బుట్టలో కొంచెం స్లోగా అయ్యక్క, నలిగిపోతున్నాను. వంట చేయడం అనేది చిటికలు ఎత్తామంటకాయ ఉరేదాని అర్థం వేరోయ్. ఇదేంటి అక్క మూగిట్లో సైలెంట్గా వేసేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఎందుకే? అది మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సరే, మమ్మల్ని ఎందుకు తొక్కడాలు చేసి ఇక్కడ పెట్టావు? మీతోనే కదరా మరి మాకు పని. సరే, ఈ మాగాయిలో ఇందాక మనం పౌడర్ చేసుకున్న పౌడరు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, కొంచెం నూనె అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తే నేను ఊరిపోతుందక్కో. అక్క మొత్తానికి మనం కొత్త చేసింది రోయ్. నీకు ఇప్పటికి అర్థమైందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం మర్చిపోవద్దు.